హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చెలిమల శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, వింటర్ సీజన్ అనగానే చాలా మందికి పెయిన్స్, ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్నింగ్ స్టిఫ్నెస్, ఎస్పెషల్లీ ఈ స్మాల్ జాయింట్స్ లో పెయిన్ చాలా మంది సఫర్ అవుతున్నారు. కరెక్ట్. ఇందుకు కారణాలు ఏంటి, ఎలా తగ్గించుకోవాలి? జనరల్గా చూసుకుంటే అంటే అసలు వింటర్ సీజన్ అనగానే ఇది దానికన్నా ముందు మనం అంటే పెయిన్స్కి వీటి గురించి మాట్లాడే ముందు ఎందుకు వింటర్ సీజన్లోనే ఎక్కువ చూస్తాము అంటే మన బాడీ అనేది ఇమ్యూనిటీ అండ్ లో ఇమ్యూనిటీ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూసుకుంటే సమ్మర్ ఆ సీజన్లో మంచి న్యాచురల్గానే ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ అనేది. బట్ ఎప్పుడైతే ఈ శీతాకాలం అంటాం అంటే జనరల్ ఈ వింటర్ సీజన్, రైనీ సీజన్లో న్యాచురల్గానే ఇమ్యూనిటీ కొంచెం తగ్గు ఉంటుంది. అంటే మందాగ్ని అంటాం, మన ఆకలి ఎలా తగ్గిపోతుందో ఈ సీజన్లో మన మెటబాలిజం కూడా కొంచెం వీక్గా ఉంటుంది. సో జనరల్గా అందరు ఏమనుకుంటారంటే వింటర్లో వచ్చే నొప్పులు ఏం కాదులే, ఈ సీజన్ వరకు ఉంటుంది, తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు అంటారు. బట్ అక్కడే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వింటర్ సీజన్లో పెయిన్స్ రావడం అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన ఇమ్యూనిటీ వీక్గా ఉన్నప్పుడు మన శరీరంలో డిఫెన్స్ మెకానిజం ఇంకా వీక్ అయినప్పుడే ఈ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఆథ్రైటిక్ పెయిన్స్ అనేవి అన్నీ చూస్తాం. మరి వింటర్ సీజన్లో వచ్చినవి ఎప్పుడో వింటర్ తగ్గిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయాలి అంటే ఏమవుతుందంటే ఈ వింటర్ సీజన్లో ఇది మనము దీన్ని అడ్రస్ చేయకపోతే ఆఫ్టర్ వింటర్ కానీ సమ్మర్ వేరే సీజన్స్లో వచ్చేసరికి చేయాల్సిన డ్యామేజ్, ఆర్టికులర్ డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. పెయిన్ టెంపరీగా తగ్గొచ్చు మిగతా టైంలో, కాకపోతే జరగాల్సిన డ్యామేజెస్ మీరు ఇంతకు ముందు అన్నారు, స్మాల్ జాయింట్స్లో స్టిఫ్నెస్ రావడము, పొద్దున్న లేవగానే బాడీ అంతా స్టిఫ్ కనిపించడం, ఇవన్నీ కూడా కామన్గా వాత లక్షణాలు అంటాం. ఆయుర్వేదంలో ఆర్థరైటిస్ కానివ్వండి, జాయింట్స్లో అరుగుదల కానివ్వండి, వీటన్నిటినీ కూడా వాతము అంటాం. వాతము అంటే ఏంటి? మన శరీరంలో ఫ్లో అనేది, వాయువు అనేది సరిగ్గా ఫ్లో చేయాలి. అది ఎప్పుడైతే స్టిఫ్ అయిపోతుందో, అది సరిగ్గా సర్క్యులేట్ అవ్వదో ప్రతి కండరము, ప్రతి బోన్ కూడా వీక్ అవ్వడము, స్టిఫ్ అవ్వడము చూస్తుంటాం. సో ఈ సీజన్లో ఆ పెయిన్స్ని అంటే అంత ఆషామాషిగా తీసుకొని ఏం కాదులే ఎండాకాలంలో తగ్గిపోతుంది అనుకుంటే అప్పటికి ఇంకా వర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తామా, మేల్స్లో చూస్తామా? దీనికి అట్లా జెండర్ బేస్డ్ అయితే ఏం లేదమ్మా. ఈవెన్ మేల్స్లో కూడా ఫీమేల్స్లో కూడా కామన్గా చూస్తుంటాం. ఫీమేల్స్లో ఏంటి అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వీళ్ళు కొంచెం మొండిగా ఉండి దాన్ని ముదరడం అంటారు చూడండి. అంటే మన ఇంట్లో మదర్స్ వీళ్ళందరూ ఏంటంటే రోజువారీ పని జరగాలి కాబట్టి పెయిన్ ఉన్నా అంటే ఒక సిమ్టమ్ మీకు హింట్ ఇస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా పట్టించుకోరు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఎముక అరగాలంటే, నొప్పిగా రావాలంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. సడన్గా మీరు ఎంఆర్ఐఓ ఎక్స్రే తీసిన రోజు ఎముకలు అరగవు. మనకి చాలా చెప్తుంది మన బాడీ అనేది ఏంటంటే. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, మనం రోజు చేసే యాక్టివిటీస్లోనే ఇబ్బంది. కొంచెం దూరం వెళ్ళాలన్నా అబ్బా నాకు కాళ్ళు పట్టేస్తున్నాయను, నడుము పట్టేస్తుంది అనేది కామన్గా వింటుంటాం. అంటే మీ బాడీ సహకరించట్లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రావు. అది ఏదో దెబ్బ తగిలితే తప్ప ఆథరైటిస్ కండిషన్స్ అనేవి ఒక 3-4 ఇయర్స్ అలా ప్రొలాంగ్ అవుతున్నప్పుడే దెన్ ఆ డీజనరేషన్ స్టేజ్ దాటిపోయి మన శరీరం తట్టుకోనప్పుడు అప్పుడు అది పెయిన్గా బయటకు వస్తుంది. ఆర్థరైటిస్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో 2 రకాలుగా అంటూ ఉంటారు కదా సార్, ఆస్టియో ఇంకా రుమటాయిడ్. దీంట్లో చాలా సివియర్, ఇది తగ్గదు అని చెప్పుకోగలిగింది ఏదంటారు, ఆస్టియోనా రుమటాయిడా? జనరల్గా ఆర్థరైటిస్ అంటే కొంచెం దాని గురించి తెలుసు. అంటే ఆర్థరైటిస్ అంటే 2 ఎముకల మధ్యలో వచ్చే వాపుని, అంటే 2 జాయింట్స్ ఏదైతే ఫ్రిక్షన్ మొబిలిటీ ఉంటుందో అక్కడ ఫ్రిక్షన్ పెరిగిపోయి వాపు లాగా వచ్చి అరగడం అంటాం చూడండి. అరిగి అక్కడ మృదులాస్థి అంటాం. అంటే కండరాలు, నరాలు, కార్టిలేజ్ తగ్గిపోయినప్పుడే అది ఇన్ఫ్లమేషన్గా వచ్చి ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ అంటాం. ఎన్ని రకాల ఆర్థరైటిస్లు అయినా ఇది కామన్గా జరిగే ప్రాసెస్. అంటే అరిగిపోవటం అనేది కామన్. అయితే ఇక్కడ జనరల్గా చూస్తే మనకి బాగా తెలిసింది విన్నది ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇవి కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి. అంటే పెరి ఆర్థరైటిస్ అని, అలానే ఎముకల్లో ఏది వాపు కానీ ఏ డిజనరేషన్ అయినా కానీ అది ఆర్థరైటిస్. వెన్నుపూసలో జరిగితే దాన్ని స్పాండిలైటిస్ అంటాం. లోవర్ రీజన్లో వస్తే, నెక్ రీజన్లో వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. అయితే ఈ అరగటం అనేది కామన్గా 2 జాయింట్స్ మధ్యలో జరిగినప్పుడు అవుతూ ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ఒక వయసు వచ్చాక ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు చాలా చిన్న ఏజ్గా మాకు అరుగుతున్నాయి, నడవలేకపోతున్నాం, స్టెప్స్ ఎక్కలేకపోతున్నాం, వంగలేకపోతున్నాం, వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? కరెక్ట్. అంటే దీంట్లో మీరు చూసుకుంటే ఇంతకు ముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారంటే ఏది సివియర్ ప్రాబ్లమ్ ఆర్థరైటిస్ అనేది. ఇక్కడ చూసుకుంటే అసలు ఫస్ట్ మనం డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు ఇప్పుడు చిన్న ఏజ్లో వాళ్ళు కూడా అన్ని ప్రాబ్లమ్స్, ఆర్థరైటిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ 99% ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అంటాం. అంటే ఒక ఏజ్ తర్వాత వియర్ అండ్ టియర్, ఆఫ్టర్ 50 ఇయర్స్ మన జుట్టు ఎలా తెల్లబడుతుందో ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళలో అరిగే వాటిని
అది ఏజ్తో కూడుకున్న ఆర్థరైటిస్ అంటాం, దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. బట్ ఏజ్తో సంబంధం లేకుండా, ఏది ఏజ్తో కానివ్వండి, జెండర్తో సంబంధం లేకుండా వచ్చేది రుమటెడ్ ఆర్థరైటిస్. ఇక్కడ మీరు చెప్పినట్టు ఏంటంటే చాలా చిన్న ఏజ్లో కూడా వీళ్ళల్లో మనము చూస్తుంటాం. ఈ రుమటెడ్ ఆర్థరైటిస్ ఏంటి, బ్లడ్లోనే హ్యూమన్ లిటలైజింగ్ యాంటీజెన్ అంటే HLA-B27 కానివ్వండి, ఆర్ రుమటిక్ ఫ్యాక్టర్స్ కానీ బ్లడ్లో ఉంటాయి. దాన్ని రుమటెడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ అంటాం. అంటే వీళ్ళలో ఉండే స్ట్రిప్టోలైసిన్ లెవెల్స్ కానివ్వండి, సి రియాక్టివ్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ పెంచేవి చాలా ఎక్కువ ఉంటాయి. దానికి రీజన్ చూసుకుంటే కూడా ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. మోస్ట్లీ పేరెంట్స్ నుంచి క్యారీ అవటం ఫ్యామిలీలో ఉన్నప్పుడు. లేదు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనము చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు చూస్తే టీనేజ్లో సరిగ్గా తినకపోవడము, ఆర్ లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్గా ఉండడం. అంటే ఎస్పెషల్లీ అంటున్నామని కాదు, కానీ హాస్టల్లో ఉన్న పిల్లలు చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉండి సరిగ్గా టైంకి తినకపోవడము, సరైన ఎక్సర్సైజెస్ లేనప్పుడు ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. ఆ ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అటాక్ అయినప్పుడు ఈ రుమటెడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఇతరత్ర స్టిరాయిడ్స్ కానీ ఇతరత్ర మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో బయటపడిన ఉంటాయి. అయితే ఈ రుమటెడ్ ఆర్థరైటిస్లో ఏంటి, ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ అది డ్యామేజ్ చేసేస్తుంటుంది. సో వీళ్ళల్లో ఈ జాయింట్స్ అనేవి వంకర్లు తిరిగిపోవడం మీరు చూసుకుంటే, ఎస్పెషల్లీ చిన్న జాయింట్స్లలో వంకర్లు తిరిగిపోయి మొత్తం స్వెల్లింగ్తో ఉండడము, చేతులు కదిలించడం, అసలు నడవడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇలా మనం ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఇది ఆర్థరైటిస్లో ఏ రకమైన ఆర్థరైటిస్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది చిన్న వాళ్ళలో కూడా వచ్చింది అంటే దట్ కుడ్ బి రీజన్ ఆఫ్ రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాం. దీన్ని ఇంకొంచెం ఎలాబొరేట్గా చేసి చెప్పాలి అంటే, ఆయుర్వేదంలో ఆమవాతము అంటాం. రుమటెడ్ ఆర్థరైటిస్ని ఆమవాతం. ఇంతకుముందు వాతము అంటే సంధివాతం, అంటే జాయింట్లో ఏ అరుగుదలైనా వాతం అన్నప్పుడు బ్లడ్లో ఈ యాంటీజెన్ ఉండడాన్ని ఆమవాతము అంటాం. అంటే నేను ఫస్టే చెప్పాను కదా, ఎవరైతే సరిగ్గా తినకపోవడము, తిన్నా సరైన ఎక్సర్సైజెస్ లేకపోవడము, లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వడము, వీటన్నిటి వల్ల మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా ప్రతి జాయింట్లో క్లాగ్ అయిపోతుంది. అంటే ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ బ్లడ్లో జాయింట్స్ దగ్గర క్లాగ్ అయినప్పుడు ఆ ఫుడ్ ఏదైతే ఆమం పెరిగిపోతుంటుందో టాక్సిక్గా తయారై జాయింట్ని డ్యామేజ్ చేయడంలో ఇది మెయిన్గా క్రూషియల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే.